హాయ్ అండి. ఈరోజు అయితే ఇంకా టిఫిన్ కింద బిర్యానీ తినేస్తున్నాను. రొయ్యల కూర వేసుకొని ఉల్లి చట్నీ కూడా ఉందండి. ఎందుకంటే నేనైతే బిర్యానీ చేశాను కదా, మధ్య అయితే 11:10 అయితే అయిపోయిందండి బిర్యానీ చేయబోదికి. నిన్న ఈవినింగ్ అయితే ఎవరు తినలేదు, మా ఆయనగారు ఒక్కరే తిన్నారు. మా బాబు అయితే స్కూల్ నుంచి వచ్చాడు 6:30, కొంచెం అయితే టేస్ట్ చేశాడు అనమాట అండి. తనకైతే మార్నింగ్ అయితే నేను మధ్యాహ్నం అయితే భోజనం కింద అయితే ఎగ్ రైస్ పెట్టాను, దానివల్ల తను తినలేదు అనమాట అండి. నేను మధ్యాహ్నం ఉన్నాను కాబట్టి ఇంకా ఈవినింగ్ 6:30 కొంచెం తినేసి లోపలికి వచ్చి పడుకుని పోయాడు మాట అండి. ఎప్పుడు పడుకోదు కానీ పడుకుని పోయాడు. ఇంకా నైట్ తినలేదండి ఎవరు, మా అమ్మాయి కూడా తినలేదు. ఇంకా నేను కూడా తినలేదండి. నేను కూడా ఇంకా అలాగే పడుకుని పోయాడు. నాకు తినబోద్దు కాలేదు నైట్ అయితే, కానీ ఎందుకో తెలియదు. కానీ తర్వాత మా ఆయనగారు అయితే లైట్గా తినేసి పడుకున్నారు. బిర్యానీ అలాగే ఉండిపోయిందండి. ఇంక ఈవినింగ్ అయితే కనుక ఇంకా ఇంత బిర్యానీ పాడడం ఇష్టం లేక మార్నింగ్ లేసాకైతే నేను పెసలు అయితే వేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకు లేదని చెప్పేసి అది వేసాము తినడం మానేసానని చెప్పేసి ఇంకా మా ఆయనగారు నేను మా అత్తగారు ఇదే తినేసామాట అండి. ఇంక తినేసి ఎవరి పనిలో వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు అయితే నేను తింటున్నానండి. ఇలా మీరు ఎవరన్నా ఇలా తింటారా? తినేవారంటే కామెంట్ చేయండి. మిగిలిపోయింది కాకపోతే మేము ఫస్ట్ టైం ఇలా తింటున్నాం, ఎందుకంటే రాత్రి బిర్యానీ ఎప్పుడు తినమండి, బయట పాడేస్తాను కొంచెం మిగిలితే కనుక. ఈరోజు చాలా ఎక్కువ అయితే ఉండిపోయింది కాబట్టి తింటున్నామండి. ఓకే, బాయ్ బాయ్.